జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. పాకిస్తాన్ లో గత కొంతకాలంగా అనుమానాస్పద వ్యక్తుల చేతిలో మరణిస్తున్నటువంటి టెర్రరిస్టుల గురించి మనం సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్లో మనం మాట్లాడుతూనే వస్తూ ఉన్నాం. నిజానికి ఈ అన్నోన్ మెన్ కిల్డ్ అనేది రెగ్యులర్గా వస్తున్న మాటనే. సో అది ఎవరు చేస్తున్నారు ఏంటి అనే దాంట్లోకి వెళ్తే కనుక గార్డియన్ ఒక ఆర్టికల్ రాసింది. గార్డియన్ పత్రిక రాసిన ఆర్టికల్లో వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, జస్ట్ స్టార్టింగ్ చదువుతున్నాను. ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రా allegedly controlled by PM Modi's office carried out assassinations abroad targeting terrorists living on foreign soil. సో మీరు పదబంధాలు ఇవన్నీ చూస్తే పర్ఫెక్ట్గా వాళ్ళు ఎలా దాన్ని టర్మినాలజీని ఎట్లా యూజ్ చేస్తారనేది అర్థమవుతుంది. అందుకోసం చదివాను నేను. రైట్, ప్రైమ్ మినిస్టర్ కంట్రోల్ చేస్తున్నటువంటి రా ఏజెన్సీస్లోని వ్యక్తులే చంపారు అనేది వాళ్ళ చెప్తున్న మాట. ఒకవైపు ఈ ఆర్టికల్ వచ్చింది, ఇంకొక వైపు రాజ్నాథ్ సింగ్ స్టేట్మెంట్. నిజానికి ఇది నిజంగా మాస్ స్టేట్మెంట్ అనే చెప్పాలి. సినిమాల్లో మాస్ హీరోలు ఇచ్చే స్టేట్మెంట్ లాగా కనిపించింది నాకు. ఆయన చెప్తున్నారు, ఎవరైనా సరే టెర్రరిస్టులు వచ్చి ఇక్కడ చంపి వాడు ఫారిన్ సాయిల్కి వెళ్ళాడంటే కనుక వచ్చి వెనకాల వచ్చి వాళ్ళని చంపేస్తామని చాలా స్పష్టంగా చెప్పారు ఆయన. ఘర్ మే ఘుస్కే మారేంగే అన్నట్టుగా ఆయన చెప్పిన మాట. ఒకసారి ఈ రెండింటి గురించి మీ విశ్లేషణ వినాలి సార్ ప్లీజ్. గార్డియన్లో వచ్చినటువంటి ఆర్టికల్లో కూడా ఫస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ ఒకటి, లోపల వెళ్ళి చూస్తే కనుక బహుశా చంపు ఉండొచ్చేమో, బహుశా వీళ్ళ ఉండొచ్చేమో అన్ని పదాలు వాడిందంతా కూడా మళ్ళీ ఎందుకు పనికిరాని పదాలు వాడారు వాడు. స్పష్టంగా భారతదేశానికి సంబంధించిన రానే చేసింది, ఇగో ఇలా చేసింది, ఆపరేషన్ చేసింది అని వాడు ఏం రాయలేక. అంటే వాళ్ళ ఆధారం అంతా ఏంటంటే చనిపోయినటువంటి వ్యక్తులు ఎందుకు చనిపోయారంటే వాళ్ళు చనిపోతే లాభం ఎవరికి వస్తుంది అంటే కన్నా భారతదేశానికి వస్తుంది కాబట్టి బహుశా భారతదేశం చేసి ఉండొచ్చు. ఇది దానికి పెద్ద రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఏం లేదు, అందరికి తెలిసిన విషయమే. చనిపోయిన వాళ్ళందరూ భారత వ్యతిరేక శక్తులే కాబట్టి దాంట్లో చేస్తే కూస్తే ఎవరైనా ప్రమేయం ఉందంటే భారతీయ మన ఇంటెలిజెన్స్ వర్గాల ప్రమేయం ఉంటుందని ఎవరికైనా అర్థమవుతుంది. దాని పెద్ద ప్రశ్నించవలసిన అవసరం లేదు. కానీ ఎవిడెన్స్ ఏది? ఎవిడెన్స్ చూపించండి. ఎవిడెన్స్ చూపిస్తే కదా మీరు మాట్లాడాలి. ఇంతమంది అజ్ఞా బందూకుదారులు ఎవరైతే వచ్చి వాళ్ళని చంపుతున్నారో వాళ్ళలో ఒక్కరినైనా అరెస్ట్ చేసిందా పాకిస్తాన్? మరి మీ ఐఎస్ఐ అంత పటిష్టమైంది అంటున్నారు, అంత గొప్ప ఇంటెలిజెన్స్ అంటున్నారు, మిలిటరీ ఇంటెలిజెన్స్ గొప్పది అంటున్నారు, మరి ఒక్కరిని కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎవరిని అరెస్ట్ చేయకుండా మీరు భారతదేశం మీద ఎలా బ్లేమ్ చేస్తారు? ఆఫ్టర్ ఆల్ మీలో మీరు కొట్టుకొని వస్తుండొచ్చు కదా, మనకేం తెలుసు. ఫర్ ఇన్స్టెన్స్ జైషే మహమ్మద్కి ఐసిస్కి మధ్యలో పడకపోవచ్చు, లేదా లష్కర్ ఏ తైబాకిను ఇంకెవరో సిపాహే సాబాకి వాళ్ళకి పడకపోయి ఉండొచ్చు. వాళ్ళలో వాళ్ళు కొట్టుకొని చచ్చిపోతుండొచ్చు కదా, మనకేం తెలుసు? అది మీరు ప్రూవ్ చేయాలి కదా, ఎవిడెన్స్ తీసుకురావాలి. అజ్మల్ కసాబ్కి మనం ఎవిడెన్స్ తీసుకొచ్చాం. జకీర్ రెహమాన్ లఖ్వీ కాన్వర్జేషన్ అంతా కూడా మనం రికార్డ్ చేయగలిగాము. వాళ్ళు ఎక్కడి నుంచి ఎలా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, చబాడ్ హౌస్ మీద ఎలా అటాక్ చేశారు, తాజ్ హోటల్ మీద ఎలా అటాక్ చేశారు, హ్యాండ్లర్స్ ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఇవన్నీ కూడా మనం రికార్డెడ్ మెసేజ్ పెట్టి మనం స్పష్టంగా ఎవిడెన్స్ ఇచ్చి పంపించాం వాళ్ళకి. ప్లస్ వీళ్ళ ఇక్కడ కసాబ్ వాంగ్మూలము అన్ని రికార్డ్ చేసి మనం పంపించగలిగాం. పాకిస్తాన్ ఏమైనా ఎవిడెన్స్ ఇవ్వగలిగిందా? పాకిస్తాన్ ఇంటెలిజెన్సే భారతదేశం చేసిందో తెలియదో చేయలేదో అని చెప్పలేనప్పుడు గార్డియన్ కలా తెలిసి వచ్చింది. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఎన్నికలప్పుడు మోదీని, ఈ భారత ప్రభుత్వాన్ని ఏదో విధంగా ఇబ్బందులు పెట్టాలన్న దిశగా వీళ్ళు చేసేటువంటి పనికిమాల ప్రయత్నం. ఆర్టికల్ అంతా కూడా హెడ్లైన్స్ ఏమో ఒకలా ఉంది, లోపల చూస్తేనేమో బహుశా జరుగుండొచ్చు అని చెప్తున్నారు. దానికి పెద్ద నీ ఆర్టికల్ రాయాల్సిన అవసరం ఉంది. అది నీ ఆలోచన, నీ అపోహ తప్ప ఇంకేం లేదు కదా. ఓకే, దాన్ని ఆధారంగా చేసుకుని పాకిస్తాన్ ఏమైందంటే, చూడు రాజ్నాథ్ సింగ్ కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు కాబట్టి వీళ్ళే చేశారు అంటున్నారు. మరి చేస్తే ఒక్కడైనా పట్టుకోవాలయ్యా బాబు. ముందు అజ్ఞాత్ బంధుదారు ఒకటి పట్టుకొని మొహమ్మద్ చూపించి గో వీడే చేశాడని చూపించు, నాకు ఒక్కడిని చూపించు, నువ్వు తర్వాత మాట్లాడదాం. అండ్ యాక్చువల్లీ వాళ్ళ అసమర్థతను కూడా వాళ్ళు కప్పించే ప్రయత్నం చేస్తున్నారు. రాజ్నాథ్ సింగ్ ఇచ్చిన స్టేట్మెంట్ పాలసీ డెసిషన్. సరే, ఎన్నికలు ఆయన ఇచ్చి ఉండొచ్చు, కానీ ఇది ఒక పాలసీ డెసిషన్. ఎందుకంటే కొన్ని దేశాలకు కొన్ని పాలసీస్ ఉంటాయి. ఫర్ ఇన్స్టెన్స్ అమెరికాకు హైజాక్ చేస్తే వాళ్ళతో నెగోషియేట్ చెయ్యము అన్నటువంటి ఒక పాలసీ ఉంది. కరెక్ట్. అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్ ని హైజాక్ చేస్తే వాళ్ళు మాట్లాడు, వాళ్ళతో నెగోషియేట్ చేయరు. వాళ్ళ సింపుల్ డెసిషన్, షూట్ ఇట్ డౌన్. దానికి వాళ్ళ ప్రజలు ఉన్నా కానీ దాన్ని కాల్ చేయడం అనేది వాళ్ళ పాలసీ. అది అందుకని అక్కడ హైజాక్లు జరగవు. జరిగితే వాడికి వచ్చే ఒరిగేదేం లేదు. కాబట్టి ఇటువంటి డెసిషన్స్ తీసుకోవాలి. మనం గతంలో నో ఫస్ట్ యూజ్ పాలసీ మనకు ఉంది. న్యూక్లియర్ పవర్ ఫస్ట్ యూజ్ మనం వాడడం, ఫస్ట్ టైం మనం అటాక్ చేయమని ఒక పాలసీ పెట్టుకున్నాం. దాన్ని మనోహర్ పరికర్ గారు క్వాయిట్ గా తిరగరాశారు. ఏం చెప్పారు ఆయన? మాకు క్రెడిబుల్ ఎవిడెన్స్ ఉందంటే, మా మీద న్యూక్లియర్ దాడి జరుగుతోంది అని మాకు తెలిస్తే మేము ఊరుకోము అన్నారు.
అంటే దాని అర్థం ఏంటి? మనమే ఫస్ట్ మనం మార్చాం. అలా ఈ మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా అంశాలు మెల్లి మార్చుకుంటూ వచ్చాం. గతంలో మనం ఏంటంటే ఒక డిఫెన్సివ్ యాటిట్యూడ్ ఉన్నటువంటి పరిస్థితి. మనం కూడా సరిహద్దులన్నీ తిరిగి వచ్చాము, నువ్వు కూడా వచ్చావు. మనకు అదంతా ఫెన్సింగ్ మన సైడ్ ఉంటుంది, అటు సైడ్ ఎవడో పాకిస్తానీ కనిపించాడు, మనకు చైనీస్ కనిపించాడు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చెప్తుందంటే, నువ్వు నా దేశంలో వచ్చి నువ్వు ఏమైనా చేస్తే నీ దేశంలోకి వచ్చి నిన్ను అంటే ఆయన అఫ్కోర్స్ పొలిటికల్ గా ఎలక్షన్ ర్యాలీలో గుస్కే మారింగి అని చెప్పడం ఒకటేనా? అది భారతదేశం పాలసీ ఇప్పుడు. అంటే మన దేశం మీద ఎటువంటి దాడి జరిగినా భారత ప్రభుత్వం మన ఇంటెలిజెన్స్ వర్గాలు వాళ్ళని వెంటాడి ఆ దేశంలో చంపుతాయి అన్నది ఒక పాలసీ ఈరోజు. అది ఒక పొలిటికల్ పార్టీ బీజేపీ చెప్పిన స్టేట్మెంట్ కాదు, భారత ప్రభుత్వం యొక్క పాలసీ కింద మనం భావించాలి మనం. సో దానివల్ల ఇప్పుడు మన మీద అటాక్ చేయాలంటే పాకిస్తాన్ 20 సార్లు ఆలోచన చేస్తే గానీ వాళ్ళు ఇటువంటి దుశ్చర్య చేయకూడదు, చేస్తే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో అని చాలా స్పష్టంగా చెప్పారు. ఓకే, రైట్ సార్. ఇక పాకిస్తాన్ నూతన ప్రధాని షహబాజ్ షరీఫ్ సౌదీ అరేబియాకు వెళ్ళారు, మక్కాలో దర్శనం చేసుకున్నారు, అండ్ ఆయన వస్త్రాలు అవన్నీ మనం చూసాము. సో షహబాజ్ షరీఫ్ అండ్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఇద్దరి మధ్య ఒక జాయింట్ స్టేట్మెంట్ కూడా విడుదలైంది. ఆ జాయింట్ స్టేట్మెంట్లో చాలా స్పష్టంగా సౌదీ అరేబియా భారత్ ఏదైతే స్టాండ్ని ఎప్పుడూ చెప్తూ ఉందో అదే స్టాండ్ని కంటిన్యూ చేస్తూ వాళ్ళ స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. ఇది భారత్ అండ్ పాకిస్తాన్ల మధ్య ఒక ద్వైపాక్షిక చర్చల ద్వారా వాళ్ళ ఈ రెండు దేశాలకు సంబంధించిన వ్యవహారం, ఇది ప్రపంచం తలదూర్చకూడదు అనేది మనం పెట్టుకున్న నియమము. సో దానికి అనుగుణంగానే సౌదీ అరేబియా స్టేట్మెంట్ ఇచ్చింది. దీన్ని ఎట్లా చూస్తారు? ఎంగ మెతుకులు లేవు మీసానికి సంపంగ నూనెలు అంటే దీనికే వర్తిస్తుంది. వాళ్ళు తినడానికి తిండి లేదు, అప్పులు తీర్చుకోలేనటువంటి పరిస్థితి. ఈ సంవత్సరం రమారమి 20-30 బిలియన్ డాలర్లు వాళ్ళు రిటర్న్ చేయాలి. ప్రతి బిలియన్ డాలర్కి వాళ్ళు కాళ్ళ వేళ్ల పడి అందరి దగ్గర $1 బిలియన్ కష్టపడి తెచ్చుకుంటున్నారు. IMF లోన్ ఇంకా గత ట్రాంచే $7 బిలియన్ ఇంతవరకు కంప్లీట్ అవ్వలేదు. ఆల్రెడీ వాళ్ళ ఫైనాన్స్ మినిస్టర్ ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చేశాడు, మాకు మళ్ళీ ఇంకొక 6 నుంచి 7 బిలియన్ డాలర్లు ఈ సంవత్సరం నవంబర్-డిసెంబర్లో కావాల్సి వస్తుందని ముందరే చెప్పేశాడు అతను. అంటే వాళ్ళ ఆర్మీ ఆఫీసర్ల జీతాలు అప్పులతో నడిపించుకుంటున్నటువంటి దేశం కాశ్మీర్ గురించి మాట్లాడతాం అంటే ఎంత హాస్యాస్పదమో అర్థం చేసుకోవచ్చు. ఎంత పిచ్చి భావజాలం ఉన్నటువంటి నిజంగా ఆ దేశం పరిస్థితి ఏమవుతుందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ అక్కడ మొహమ్మద్ బిన్ సల్మాన్, షహబాజ్ షరీఫ్ కూర్చున్నటువంటి ఫోటో చూస్తే, మొహమ్మద్ బిన్ సల్మాన్ ఏమో మామూలుగా వాళ్ళ అరబిక్ దుస్తులతో ఆయన కూర్చొని ఉన్నాడు. ఈయన షహబాజ్ షరీఫ్ వచ్చి ఆ తెల్ల బట్ట వేసుకొని ఉమ్రాకి వెళ్ళి ఉమ్రా నుంచి వచ్చి అక్కడ కూర్చున్నాడు. అంటే సౌదీ అరేబియాలో ఉన్నటువంటి రాజులు కానీ వాళ్ళ ప్రిన్సులు కానీ ఎవరైనా ఈ డ్రెస్ చేసుకొని అక్కడ వెళ్తుండగా మనం ఏమైనా ఫోటో చూసాము ఎప్పుడైనా? ఈ పిచ్చి మనకుంది కానీ వాళ్ళకి లేదే. ఇస్లాం అనేది ఆ దేశంలో పుట్టింది, ఇస్లాంని ఎలా పాటించాలో వాళ్ళకు తెలుసు. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఇక్కడ కన్వర్ట్ చేశారు కాబట్టి వాళ్ళ నుంచి వీళ్ళు నేర్చుకున్నారు. కానీ వాళ్ళకంటే ఎక్కువ ఇస్లాం ముస్లిమ్స్ మేమని టేకేదారుల కింద ప్రవర్తించేటువంటి వీళ్ళ పిచ్చి బుర్ర ఏంటో మనకు అర్థమవుతుంది. అక్కడ మొహమ్మద్ బిన్ సల్మాన్ దగ్గరికి వెళ్ళి ఏదో అర్థించి భిక్షాటన చేసి నాకు ఏదో పైసలు ఇవ్వు నాయనా, ఏదో ఇన్వెస్ట్మెంట్లు ఇవ్వు నాయనా అని చెప్పి ఏదో చేసుకొని వచ్చి ఉండొచ్చు. ఇన్ఫ్యాక్ట్ మొహమ్మద్ బిన్ సల్మాన్ రిలయన్స్ తోటి ఒప్పందం చేసుకొని వాళ్ళ ట్యాంక్స్ ఇక్కడ గుజరాత్లో పెట్టేదానికి ఒప్పందం చేసుకున్నారు. $100 బిలియన్ పైబడి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. ప్రతిసారి వీళ్ళ ప్రధాని ఎవరో వెళ్ళినప్పుడో, వాళ్ళ సౌదీ అరేబియా తోటి ఏదైనా చర్చలు జరిగినప్పుడో ఏదో వాళ్ళు అది చేస్తారు ఇది చేస్తారని అనౌన్స్మెంట్లు చేసుకుంటూ వచ్చారు. ఫర్ ఇన్స్టెన్స్ ఇమ్రాన్ ఖాన్ ఏం చెప్పాడంటే రమారమి $50 బిలియన్ మన దేశంలో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏం అవ్వలేదు. తర్వాత షహబాజ్ షరీఫ్ వెళ్ళాడు. షహబాజ్ షరీఫ్ ఏంటంటే $25 బిలియన్ ఇక్కడ రికోడిక్లో అక్కడ బలూచిస్తాన్లో సౌదీ అరేబియా ఇన్వెస్ట్ చేస్తుందని స్టేట్మెంట్ ఇచ్చాడు. అవ్వలేదు. వాళ్ళ అన్వరుల్ ఖక్కర్ కేర్ టేకర్ ప్రైమ్ మినిస్టర్ తను కూడా వెళ్ళి బహుశా మనకు ఒక $10-15 బిలియన్ సౌదీ అరేబియా నుంచి ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయని చెప్పాడు. ఏమీ రాలేదు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరి మధ్యలో చర్చలో $5 బిలియన్ దిగారు. $50 బిలియన్ నుంచి $5 బిలియన్ వచ్చారు. ఈ దీంట్లో ఒక్క ఇన్వెస్ట్మెంట్ కూడా రాలేదు సౌదీ అరేబియా నుంచి. కానీ డొమెస్టిక్ ఆడియన్స్కి ఏమో మేము వెళ్ళాం చూడు ఇంత తీసుకొచ్చామని చెప్పడం తప్ప ఒక్క పైసా వీళ్ళకి రాలేదు. పైపెచ్చు మళ్ళీ అక్కడ కాశ్మీర్ ఇష్యూ తీసుకొస్తే చంపదెబ్బ కొట్టి పంపించాడు మొహమ్మద్ బిన్ సల్మాన్. మీ ఇద్దరి మధ్యలో చర్చించుకొని మీరు దీని సమస్యను పరిష్కరించుకోండి, దీనికి ప్రపంచంలో ఎవరికి జోక్యం లేదు అని చెప్పాడు. పాకిస్తాన్ చాలా కాలంగా OIC ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ వాళ్ళ యొక్క మీటింగ్ పిలిచి దాంట్లో భారతదేశాన్ని ఖండన్ చేసి ఆర్టికల్ 317 మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకోవాలి అన్న ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. OIC అన్నది సౌదీ అరేబియా యొక్క కంట్రోల్లో అధీనంలో ఉన్నటువంటి సంస్థ. అది
సౌదీ అరేబియా ఏదో చెప్పిందంటే ఇంక ఓఎస్లో వాళ్ళకి ఏమున్నది అది. అసలు మొత్తం ముస్లిం దేశాలన్నీ కూడాను భారత పక్షాన్ని నిలబడ్డాయి, పాకిస్తాన్ నుంచి కంప్లీట్ గా వెళ్ళిపోయాయి. పాకిస్తాన్ స్టాండ్ ఏంటి, దీన్ని ఇంటర్నేషనలైజ్ చేయాలి, ఎవరో దీంట్లో జోక్యం చేసుకోవాలి, అమెరికానో చైనానో సౌదీ అరేబియానో ఎవరో జోక్యం చేసుకోవాలి, లేదా యునైటెడ్ నేషన్స్ రెజల్యూషన్స్ జోక్యం చేసుకోవాలని దీన్ని ఇంటర్నేషనల్ చేసేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. మనం ఏం చెప్తున్నాం, మన ఇద్దరి మధ్యలోనే చర్చలు ఉండాలని స్పష్టంగా చెప్తున్నాం. సో ఈరోజు మహమ్మద్ బిన్ సల్మాన్ చాలా క్లియర్ గా చెప్పాడు, మీరు ఇద్దరు కూర్చొని రిజాల్వ్ చేసుకోండి, మాకు సంబంధం లేదని చెప్పాడు. అంటే కాశ్మీర్ ఇష్యూ కానీ లేదా భారత పాక్ ఇష్యూలో కానీ మాకు ఎటువంటి సంబంధం లేదు, మీరు చూసుకోండి అని చెప్పేశాడు. అంటే వాళ్ళ కంప్లీట్ ఫెయిలియర్. వాళ్ళ ముస్లిం దేశాల్లో కూడా వీళ్ళని ఎవరు గౌరవించట్లేదు అనడానికి ఇంతకంటే ఉదాహరణ లేదు. ఓకే సార్, మీరు ఇందాక చెప్తుంటే నేను చూస్తున్నాను, యాక్చువల్లీ మింగం ఎత్తుకోలేదు అని మీరు ఇందాక అన్నారు కదా. యాక్చువల్లీ పాకిస్తాన్ యాన్యువల్ బడ్జెటే $51 బిలియన్ అంట యాన్యువల్ బడ్జెట్. మనం కేవలం రైల్వే సుందరీకరణకి $137 బిలియన్ ఖర్చు చేస్తున్నాం. జస్ట్ ఇప్పుడు జస్ట్ 2 రికార్డ్స్ ఊరికనే చెప్తున్నాను. అంటే ఒక స్టేట్ బడ్జెట్ దానికంటే ఎక్కువ ఉంది. ఇన్ఫాక్ట్ స్కార్పియో ఎన్ కొత్త లాంచ్ అయినప్పుడు మన వాళ్ళు ఎంత అడ్వాన్సులు ఇచ్చారో వాళ్ళకు ఐఎంఎఫ్ నుంచి వాళ్ళకు వచ్చినటువంటి ఒక ట్రాన్స్ కి సరిపోతుంది. 1 బిలియన్ ట్రాన్స్ మన వాళ్ళు స్కార్పియోకి అడ్వాన్సులు ఇచ్చారు. ఓకే, సో వీళ్ళు కాశ్మీర్ నే కాపాడతారు, కాశ్మీర్లో ఎట్లా చూస్తారు, లక్షల కోట్ల రూపాయలు కాశ్మీర్లో స్పెండ్ చేస్తూ వస్తున్నాం మనం. యా యూ రైట్. సో నిజానికి గణాంకాలు వెళ్ళాలేమో ప్రజల్లోకి. ఎస్ సార్. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.